నన్ను మళ్ళా మీ యొక్క మధ్యకు నడిపించినందుకు, ఈసీఏ బిడ్డలు నన్ను జ్ఞాపకం చేసుకొని మరొక అవకాశం ఇచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఉదయకాలమున నీ పాదములకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి నా ప్రవ్వా, ఇదిగో గతించిన దినములన్నీ ప్రవ్వా నీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి నీ సన్నిధిని మాకు తోడుగుంచి ప్రవ్వా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి అయా నీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు నీ పరిశుద్ధ పాదాలకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నా తండ్రి, సమయాన్ని చూడలేక ఎంతో మంది నాయన మాకంటే గొప్పవారు, మాకంటే ధనవంతులు తండ్రి ఈ సమయాన్ని చూడలేక గతించిపోయినప్పటికీ నా ప్రభువా, మాకే యోగ్యత లేదు, అర్హత లేదు తండ్రి. కేవలం నీ ఉచితమైన కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి నా ప్రభువా ఈ లోకంలో ఇంకా మమ్మల్ని సజీవులుగా బ్రతికించినందుకు తండ్రి నీ పాదాలకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా నీ ఉచితమైన కృపలో నా తండ్రి మమ్మల్ని నిత్యము దినదినము పోషిస్తున్నందుకు నీ ప్రేమను బట్టి నీ వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, నా దేవా, నా గొప్ప దేవుడుగా మాకున్నందుకు నీ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, మా పాళెంలో ఈ రీతిగా ప్రభా దినము ప్రతి దినము ఉదయకాలాన ప్రాతకాల ఆరాధన మీరు ఏర్పాటు చేసి అనేక మంది బిడ్డల ప్రభా నీ రక్షణ స్వార్థను వినుటకు ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం కొరకై మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మీరు అక్కడ అతి సమీపముగా ఉంది నా ప్రభా, నా దేవ. అయా నీ యొక్క సువార్త విస్తరించబడుతుంది ప్రభా. అయా విని లోబడి నీ మాటకు ప్రభా నాయన మరి నీ రాకడ కూడా సిద్ధపడి ప్రభా నీతో సదాకాలం జీవించుటకు సహాయం చేయండి. నీకు ఆయాస్కరమైన మా జీవితాల నుండి తీసివేయండి ప్రభా. నీ బిడలంగా నిన్ను పోలి ఈ లోకంలో మేము ఏ రీతిగా నడవాలో తండ్రి మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను సజీవురాలుగా బ్రతికించి మరొక అవకాశం ఇచ్చి నీ ప్రియ బిడ్డల మధ్యలో తండ్రి నీ శ్రేష్టమైన వాక్యం చెప్పే ఆధిక్యత నాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నాకేమాత్రం జ్ఞానం లేదు ప్రభు నాయన, నీ పరిశుద్ధ పరలోక జ్ఞానం నాకు అనుగ్రహించండి. మీ మాటలు ప్రభు నా నోటిలో ఉంచి నీ బిడ్డలకు ఏ విధంగా తెలియపరచాలో అయా నా తండ్రి నాయన, నా తండ్రి మీరే నన్ను మీ నోటి బూరగా వాడుకోమని మీ పరిశుద్ధ ఆత్మతో నింపి బలపరచమని నేను ప్రార్థన చేయుచున్నానయ్యా. ఇదిగో తండ్రి మా పాలనంతా మీరు దీవించండి నా ప్రభు. ఇంకా రక్షణ లేకుండా విని నిర్లక్ష్యంగా నా తండ్రి ఎవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరితో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ఏసయ్యా. మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని రక్షించండి ఏసయ్యా. ఏ ఒక్కరు కూడా తండ్రి నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభు నాయన. అయా నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క బిడ్డలుగా ఉండాలని ఇష్టపడే దేవుడవు తండ్రి. మా పాపాలన్నిటినీ క్షమించి అయా నీ పరిశుద్ధ రక్తధారల్లో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇదిగో ప్రభా నాయన నా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. మా మధ్యలో నీ సన్నిధిని ఉంచండి ప్రభా, నీకు వందనాలు. రావలసిన నీ ప్రియ బిడ్డలు నడిపించండి ప్రభా నాయన. ఇదిగో సైతారుడు మా మధ్య ఉండకుండా నీ వాక్యం వినగల సిద్ధ మనసును సిద్ధమైనటువంటి చెవులను బిడ్డలకు అనుగ్రహించి అయా చెప్పుతున్న నాతో మీరే తోడై ఉండమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభును మీ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనల్ని దేవుడు గతించిన సంవత్సర కాలం అంతా కూడా అందరినీ క్షేమంగా కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని 2026వ సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మరలా ఒక మాసం జనవరి మాసం అంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడారు. మరి నిన్నటి దినాన చూసినటువంటి వారిని మనం ఈ దినము చూడలేకపోతున్నాము. కానీ ప్రభు మనకైతే మనల్ని సజీవులుగా బ్రతికించాడు.
నేను చెప్పబోతున్నటువంటి వాక్యం ఏంటంటే, ఈ యొక్క నూతన సంవత్సరములో ప్రభువు నూతన సంవత్సరంలో ప్రభు మనకిచ్చేటువంటి వాగ్దానాలు. మరి గతించిన సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని కాపాడి నూతన సంవత్సరాన్ని మనకి దయాకిరీటంగా ప్రభు అనుగ్రహించాడు, ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో మనకి ఆత్మ పోషణ, దేవుని యొక్క ఆధ్యాత్మిక అవసరాలన్నీ కూడా దేవుడు మనకి తీరుస్తూనే ఉన్నాడు. ప్రభు ఐశ్వర్యవంతుడు. ఆయన సమస్తము కూడా మనకు అనుగ్రహించే దేవుడు. మనల్ని సంతృప్తికరంగా పోషిస్తూ మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిచ్చేటువంటి వాగ్దానాల్లో బైబిల్ నిండా అన్ని వాగ్దానాలే, కానీ నేను ముఖ్యంగా 4 వాగ్దానాల గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా దేవుడు ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు తీర్చేవాడుగా మనకుంటున్నాడు. రెండవదిగా ఆయన సన్నిధి ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది. మూడవదిగా ఆయన మనకి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దానాలను మనకి దేవుడు నిత్యము అనుగ్రహిస్తున్నాడు. నాలుగవది, దుష్టత్వం నుండి ప్రభు మనందరినీ తప్పిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 4 వాగ్దానాలని మనం ముందు పెట్టుకొని ప్రార్థించుకుంటూ ఉండాలి. మొట్టమొదటగా దేవుడు మనకి ప్రతి అవసరతని దేవుడు తీరుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం గనక చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4వ మొట్టమొదటగా ఇక్కడ ముందు 91వ కీర్తనలన్నీ కూడా దేవుడు అన్ని మనకి వాగ్దానాలే. ఈ 91వ కీర్తనలన్నీ వాగ్దానాలే. ఏంటంటే ఆయనే మనకు ఆశ్రయము, మన కోట, మనం నమ్ముకునే దేవుడు. ఆయన వేటకాని ఊరిలో నుండి ఆయన మనం రక్షించే దేవుడు. నాశనకరమైనటువంటి తెగుళ్ళు రాకుండా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఆయన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుంది. మనకి రాత్రి వేళ కలిగేటువంటి భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను మనం భయపడము. మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటి ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ప్రేమించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఈ యొక్క 91వ కీర్తనలన్నిటిలో కూడా ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు. అన్నిట్లో నేను తోడుగా ఉంటాను, శ్రమలో నిన్ను కాపాడతాను, ఏ భయాలు కూడా నీకు రాకుండా కాపాడతానని మనకి 1 నుంచి 16 వరకు అన్నీ కూడా ప్రభువు మనకి అభయం ఇస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటగా ప్రభు మనకి ప్రతి అవసరము ఎక్కడ, ఆయన నామములో, క్రీస్తు యేసు నామములోనే ప్రతి అవసరాన్ని మనకి తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో గనక చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎలా తీరుస్తున్నాడు? నీ నామంలో కాదు, నా నామంలో కాదు, కానీ మనకున్నటువంటి ప్రతి అవసరాన్ని ఆయన క్రీస్తు యేసునందు ప్రభు యొక్క మహిమలో
తీర్చును. మరి కాబట్టి మన అవసరాలు తీర్చేది ఎవరు ఈ లోకంలో? ఎవరు లేరు. కానీ ప్రభువు ఆయన నామములో ప్రతి అవసరాన్ని మనకి తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రభువు ఈ లోకంలో మరి యేసుక్రీస్తున్నందు వారికి, ఈ లోకంలో యేసుక్రీస్తు బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. ఆయన సంతృప్తికరమైన జీవితాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు ఈ లోకంలో పాపం లేనివాడుగా ఉన్నాడు. యేసు ప్రభు అందరికీ మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తునందున్నటువంటి వారికి ఆయన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ఆయన బిడ్డలకు, క్రీస్తులో ఉన్న వారికి ఆయన వారి అవసరాలన్నిటిని కూడా తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనములో చూస్తే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనంలో కనుక చూస్తే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడెవడు? కాకులు కూడా దేవునికి మొర్రపెట్టుకుంటున్నాయంట ఆహారము కొరకు. కాబట్టి కాకులు వాళ్ళకి మరి చెప్పడానికి కూడా నోరు లేదు. కానీ కాకులు ఆహారం కొరకు తిరుగులాడుచు దేవునికి మొర్రపెట్టినప్పుడు వాటి యొక్క మొరను యేసుక్రీస్తు ప్రభువారు ఆలకించి ఆ కాకులకు ఆహారాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అలాగే మరి 2వ రాజులు 4వ అధ్యాయములో గనక చూస్తే, 2వ రాజులు గ్రంథము 4వ అధ్యాయంలో గనక చూస్తే అక్కడ ఒక విధవరాలు, రెండవ రాజులు 4వ అధ్యాయములో, అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తన దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషా యొద్ద మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమియూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరుకు కలిగిన వంటి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనెను పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమియూ లేవని చెప్పాను. నూనె నిలిచిపోయాను. ఇక్కడ ఈమె విధవరాలు, ఈమె భర్త మరి ప్రవక్తల్లో ఒకడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చనిపోయినాడు. కుమారులున్నారు, విధవరాలు. ఈమె మరి అప్పులు చేసి ఆయన చనిపోయినాడు. అప్పుడు ఈమె ఏం చేసిందంటే ఎలీషా దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంది, అయ్యా, మరి నా భర్త నీతిమంతుడు, దేవుని యందు భక్తి కలవాడు, మరి ఆయన చనిపోయినాడు. ఇప్పుడు ఉన్నటువంటి నా కుమారులను కూడా వాళ్ళు దాసులుగా పట్టుకొని వెళ్ళినారని ఆమె ఎలీషా దగ్గర మొర్ర పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ ఎలీషా ఏమైతే చెప్పాడో ఆమెకి, అమ్మా, నువ్వు ఊరిలోనికి వెళ్ళి పాత్రలన్నీ తీసుకొచ్చి నూనెతో నింపుకోమని చెప్పినప్పుడు ఆ నూనె దేవుని పరిశుద్ధాత్మకు గుర్తు, ఆ కుండ పాపానికి గుర్తు. ఆ ఎలీషా ఎప్పుడైతే చెప్పాడో ఆమె ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలన్నీ తెచ్చి మరి ఎలీషా చెప్పిన విధంగా ఆమె చేసింది. ఆమె అప్పులన్నీ కూడా తీరిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఆమె మరి
నూనె దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆమె ఎప్పుడైతే వెళ్ళి దేవుని గురించి అక్కడ ఊరిలో వాళ్ళందరికీ కూడా చెప్పి ఎలీషా చేసిన కార్యములను ఆ ఊరిలో వాళ్ళందరికి కూడా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఆమె ఎలీషా ఎప్పుడైతే ఆమెకి చెప్పిన విధంగా చేసిందో తన అప్పులన్నిటిని కూడా ఆమె తీర్చుకొని తన అవసరాలన్నిటిని కూడా తీర్చుకున్నది. అలాగే బేతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పడి ఉన్నటువంటి వాడు ఎన్ని సంవత్సరాల నుంచో మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే మొట్టమొదటగా ఆ కోనేటిలో దిగుతారో ఎట్టి వ్యాధి గలవాడైనటువంటి వాడు స్వస్థత పొందుతాడు. మరి ఈయన లేవలేని స్థితిలో అక్కడ పడి ఉన్నాడు. మరి ఎవరు దించేవాళ్ళు ఆ కోనేటిలో ఎవరు లేరు. ఈయన వెళ్ళేలోపు ఎవరో ఒకరు మొట్టమొదటిగా ఎవరు దిగుతారో వాళ్ళు శుద్ధులు అవుతారు. ఈయన దించడానికి ఎవరు లేరు. కానీ అది ఎవరు చూశారంటే యేసయ్య చూశాడు. ఆయన అవసరం ఏంది అక్కడ? స్వస్థత పొందాలని. నీవు నేను ఈ లోకంలో ఏ అవసరాల కోసం యేసయ్య వైపు మనం చూస్తున్నామో ఆయనకు తెలుసు. ఆ బేతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆయన్ని మనుషులు ఎవ్వరూ ఎవరు దించలేదు. రోజు ఉంటున్నాడు. మరి ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. కాబట్టి యేసయ్య చూసి నీకేం కావాలన్నప్పుడు నాకు స్వస్థత కావాలని అడిగినప్పుడు ఆయన స్వస్థతను పొందుకున్నాడు. కాబట్టి నీకు నాకు ఈ లోకంలో ఏ అవసరాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. ఆయన తీర్చగల దేవుడు. కాబట్టి ఇక్కడ మరి మొట్టమొదటగా క్రీస్తు యేసునందు ఆయన మహిమలో నీకున్నటువంటి అవసరం ఏదైనా సరే, చిన్నదా పెద్దదా, అది గట్టి సమస్య, ఏ సమస్య అయినా కూడా నువ్వెప్పుడైతే దేవునికి విశ్వాసంతో మొర్రపెట్టుకుంటావో, విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడుగుతావో, ఆయన నీకు ప్రతి అవసరత కూడా ఆయన మహిమలో నీకు తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఎలా అడగాలి మనం? విశ్వాసంతో, నమ్మకంతో దేవుని పరిశుద్ధతను మనం పొందుకొని అడిగినప్పుడు ఆయన అది ఎట్టి అవసరత అయినా కూడా ప్రభువు తీరుస్తాడు. రెండవదిగా ఆయన సన్నిధి మనకి తోడుగా వస్తుంది. ఇక్కడ నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం గనక చూస్తే, నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే మోషే యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి చేసేదను అంటున్నాడు. ఎవరంటే యేసు ప్రభు వారు మోషేతో పలికినటువంటి మాటలు. మోషేని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నువ్వు కనానుకి ఇశ్రాయేలు జనాంగానికి తోడుకొని వెళ్ళమని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు, అప్పుడు మోషే ప్రభువును అడుగుతున్నాడు, దేవా నీవు నన్ను కనానుకు తీసుకొని పొమ్మని చెప్తున్నావు, మరి నేనొక్కడనే వెళ్ళగలనా? నాకు తోడు ఎవరిని నాతో పంపుచున్నావో నాకు తెలపలేదు. మరి నీ కటాక్షము నా ఎడల ఉన్నదని నువ్వు చెప్తున్నావు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలుగజేసి నీ మార్గమును నాకు తెలుపుము. నా పేరును బట్టి నీవు నన్ను ఎరిగి ఉన్నావు గనుక మరి ఎవరిని పంపిస్తున్నావు నాకు తోడుగా ఆ కనానికి ఇశ్రాయేలుని తీసుకొని వెళ్ళటానికి? నాతో చెప్పవా ప్రభువా, ఎవరిని నాతో తోడుగా పంపిస్తున్నావని మోషే యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, అందుకు ప్రభు ఏమంటున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీతో ఎవరిని నేను పంపటం లేదు, నేనెప్పుడు నీతోనే ఉంటాను అని ప్రభు మోషేతో చెప్తున్నాడు. మోషే ఏమంటున్నాడు? దేవుని వైపు చూడకుండా ఎవరిని నాకు తోడుగా, నేను ఒక్కడనే పోవాలా? నాకు ఎవరిని తోడు పంపుతున్నావు? నా ఎడల నీ కటాక్షం ఉన్న ఎడల వాళ్ళని ఎవరిని పంపుతున్నావో బయలుపరచమని మోషే ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేనే నీతో
ఎల్లప్పుడూ ఉంటాను. కాబట్టి నేను ఎవరిని నీతో పంపటం లేదు, నువ్వు ముందుకు సాగమని ప్రభు మోషేతో సెలవిస్తున్నాడు. కాబట్టి ఆనాడు మోషేతో చెప్పినటువంటి ప్రభు ఈ దినము నీతో నాతో చెప్తున్నాడు. నీ ప్రతి సమస్యలో నువ్వెక్కడికి వెళ్ళుచున్నా మరి నా సన్నిధి నీతో ఉంటుంది, నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి ఆయన సన్నిధి మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనంలో గనక చూస్తే, ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనములో, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఇక్కడ యాకోబు మరి తన అన్న అయినటువంటి మరి ఏశావుకు భయపడి మరి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయినప్పుడు ఆయన మార్గ మధ్యములో రాత్రి మరి ఒక చోట ఆయన పండుకొని నిద్రించి తర్వాత వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అప్పుడు దేవుడు ఆయనకి ఆ స్థలములో ప్రత్యక్షము అవుతాడు. కాబట్టి యాకోబు తన సహోదరుడైనటువంటి ఏశావు ఎదుటి నుండి మరి పారిపోయినప్పుడు అక్కడ దేవుడు యాకోబుకి ఒక బలిపీఠమును కట్టమని చెప్తాడు. అప్పుడు యాకోబు మరి తన కుటుంబ సభ్యులందరినీ మరి ఆయన దగ్గర ఉన్నటువంటి వారందరినీ కూడా వారందరితో బయలుదేరి ఆయన బేతేలు దగ్గరకు వెళ్తాడు. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తాడంటే, మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలకు సంబంధించిన ఏమైనా విగ్రహాలు కానీ ఏమైనా గనక ఉంటే అవన్నీ కూడా తీసివేసుకొని మీరందరూ కూడా మిమ్మల్ని మీరు శుభ్రపరచుకొని మీ వస్త్రములన్నిటినీ మార్చుకొని మనమందరం కూడా ఆ బేతేలు దగ్గరకు వెళ్ళుదామని యాకోబు తన కుటుంబ సభ్యులందరితోటి మరి తన దగ్గరున్న వారందరితోటి చెప్తాడు. కాబట్టి ముందు వాళ్ళ అన్న తరుముతూ ఏమన్నా చేస్తాడేమోనని భయపడుతున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను శ్రమలో ఉన్నప్పుడు యాకోబు వాళ్ళ అన్న తరుముచున్నప్పుడు ఏం చేశాడు, వాళ్ళ అన్న ఏమైనా చేస్తాడేమోనని ఆయన భయపడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నటువంటి ఆ యొక్క స్థలమునకు అక్కడ బలిపీఠమున కట్టుదము రండి అని అక్కడ ఉండేటువంటి వారి కుటుంబ సభ్యులు వారందరినీ కూడా తోడుకొని వచ్చినప్పుడు అప్పుడు వారందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతల అన్నిటినీ వాళ్ళ దగ్గర ఉన్న చెవు పోగులన్నిటినీ కూడా యాకోబుకు అప్పగించినప్పుడు యాకోబు షెకెము దగ్గర ఉన్నటువంటి ఒక మస్తకి వృక్షం కింద వాటిని అన్నిటిని కూడా దాచిపెట్టి మరి వారందరూ ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము మరి చుట్టూ ఉన్నటువంటి పట్టణం మీద దేవుని యొక్క మరి ఆయన యొక్క భయం ఆ చుట్టూ ఉన్నటువంటి వారందరి మీద ఉండటం వలన మరి యాకోబు కుమారులను వారు ఏమీ చేయలేకపోయినారు. కాబట్టి మరి ఇక్కడ యాకోబు అయితే భయపడ్డాడు, నన్ను ఏమన్నా చేస్తారేమో, నా కుమారులు ఏమైనా చేస్తారేమో భయపడ్డారు. కానీ ఇక్కడ మరి ఆ దేవుని యొక్క భయము ఆ చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క అందరి మీద ఉండటం వలన యాకోబును కానీ తన సంతతి వారిని కానీ తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా దేవుని భయము వలన వారిని ఏమీ చేయలేకపోయినారు. కాబట్టి యాకోబుకు దేవుని సన్నిధి అక్కడ తోడుగా ఉన్నట్లు మనము చూస్తాము. ఇక్కడ ఈ విధంగా యాకోబు భయపడినప్పుడు దేవుడు యాకోబుకి తోడుగా ఉన్నాడు. భయపడ్డాడు కానీ యాకోబు దేవుని ఎరిగిన వాడు కనుక ఆయన యొక్క భయం ఆ చుట్టూ ఉండేటువంటి వారందరి మధ్య ఉండటం వలన వారిని ఏమీ చేయలేకపోయింది. ఈ విధంగా యాకోబు ఆ యొక్క దేవుని భయాన్ని మరి పోగొట్టుకొని తన కార్యక్రమాన్ని జరిగించి ముందుకు సాగినాడు. ఈ లోకంలో మనం ఎలాంటి భయాలతో ఉన్నామో మన భయాలన్నిటిని కూడా తీసివేసుకోవాలి. ఎందుకు మోషేకి
నీ ప్రక్కనే నా సన్నిధి ఉండిద్ది. నేనెవరిని నీతో పంపించను, నేనే నీ ప్రక్కన ఉంటానన్న దేవుడు ఈ దినము నీతో ఆయన సన్నిధి ఉంటుంది, నాతో ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన ఎప్పుడు మనతో, నీతో, నాతో ఉన్న దేవుడు. ఎప్పుడుంటాడు? ఆయన యందు మనము యథార్థమైన భక్తి కలిగి, విశ్వాసము కలిగి, ఆయన సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ప్రభు నీతో నాతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకములో మనకి కలిగే భయాలన్నిటి నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడనే నమ్మకం మనము కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మరి యేసయ్యని నమ్ముకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, కానీ మన విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం. కానీ క్రైస్తవ బిడ్డలంగా దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. ఆలస్యమైన ఆయన మన ప్రతి సమస్యను తీరుస్తాడని నీవు నేను గుర్తెరిగి ఈ లోకంలో ఆయన రాకడ వరకు సిద్ధపడి ఉండాలి. తర్వాత కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో గనక చూస్తే, కీర్తనలు 3వ సంకీర్తన 6వ వచనములో 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఈ మాటలు ఎవరంటున్నారంటే దావీదు మహారాజు పలుకుచున్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. మరి దావీదు సొంత కుమారుడే రాజ్య ఆకాంక్షతోటి తండ్రిని తరుముచున్నాడు. సొంత కుమారుడే ఆయన్ని తరుముచున్నప్పుడు అప్పుడు ఈ మాటలు దావీదు మహారాజు పలుకుచున్నాడు. మరి దావీదు సొంత కుమారుడు ఆయన తరుముచున్నప్పుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. మరి యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అని దావీదు ప్రభుతో మాట్లాడుచున్నాడు. ఎంతమంది, మరి 10,000 మంది కాదు, ఎంతమంది దండెత్తి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకు? నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది, నీవు నాకు తోడుగా ఉన్నావని దావీదు పలుకుతున్నాడు. కాబట్టి నీవు నేను కూడా అంత ధైర్యాన్ని కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. ఆచార భక్తి చేస్తున్నామా? అలవాటుగా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వస్తున్నామా? లేదా నిజముగా దేవుని మీద మనము ఆనుకొని దేవుడు మనకి ప్రతి కార్యం చేస్తాడని ఆయన మీద నమ్మకంతో ఉన్నామా? మనము ఈ దినము పరిశీలన చేసుకోవాలి. దావీదుని సొంత కుమారుడు తరిమినప్పుడు కూడా ఎంతమంది దండెత్తి వచ్చినా నేను భయపడను. ఎందుకు? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నీవే దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు. మరి శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, ప్రవ్వా రక్షింపు అని మరి దావీదు పలుకుచున్నాడు. అలాంటి ధైర్యము ఈ దినము నీవు నేను కలిగి ఉన్నామా లేదా అని మరి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి దేవుని సన్నిధి మనకి తోడుగా రావాలంటే మనల్ని మనము ఎల్లప్పుడూ శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని మరి మనము ఆయన యొక్క రక్షణ అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. మనకు రక్షణ లేకుండా నేను పాపిని ప్రవ్వా, తెలుసో తెలియక ఏదో తప్పు చేశాను ప్రవ్వా, నన్ను క్షమించు అని మనము రక్షణ కోరుకోకుండా ఆయన సహాయం కోరుకుంటే మనకి చేస్తాడా? చేయడు. ఆయన ఎప్పుడైతే మనము యథార్థ హృదయంతో మనం రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకొని మరి దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండాలని కోరుకుంటామో దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. మనలో ఉన్న ప్రతి చిన్న వాటిని కూడా మనము శుద్ధి చేసుకోవాలి. మరి అలా ఎప్పుడైతే మరి అన్య సంబంధమైన మరి ఇక్కడ మనము మరి సొలొమోను గురించి కూడా మనకు తెలుసు. అనంతమైనటువంటి జ్ఞాని. ఆయనకి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఎప్పుడైతే
మరి ఆ సొలొమోను రాజుకు దేవుని సన్నిధి తోడుగా ఉండి అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన మరి అన్య సంబంధమైనటువంటి భార్యలను చేసుకొని వాళ్ళ మాట విన్నాడో, ఆయన వాళ్ళ మాట విని ఆ యొక్క అన్య సంబంధమైన దేవతలను ఆయన పూజించాడో, అప్పుడు ఆ రాజ్యము రెండు ముక్కలుగా చీలిపోయింది. మరి దేవునిలో ఉన్నంత కాలం ఆయన ఎంతో జ్ఞానవంతుడుగా ఉన్నాడు. మరి అలా ఆయన మరి భార్యలు అన్య సంబంధమైన భార్యల మాటలు విని విగ్రహాలకు అన్య గుళ్ళకు వెళ్ళినప్పుడు రాజ్యము రెండుగా చీలిపోయింది. కాబట్టి మనము ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుని విడిచిపోకూడదు. ఇక్కడ కాబట్టి మనము ఈ 89వ కీర్తనలో కూడా 21 నుంచి 27వ వచనం వరకు కనుక చూస్తే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయము నందడు. మరి ఇక్కడ అన్ని కూడా మరి దేవుడు మనకి అభయమిస్తూ ఉన్నాడు. కనుక ఈ సంవత్సరం అంతా దేవుని చేయి మనకి తోడుగా ఉంటుంది. మరి విరోధులను దేవుడు మొత్తుతాడు. మనము శుభ్రం చేసుకొని రక్షణ వస్త్రాన్ని ధరించుకొని మరి ఉన్నప్పుడు దేవుని బాహుబలము మనకి తోడుగా ఉంటుంది. మనము దేవుని సేవకులముగా ఉండాలంటే దేవుని బిడ్డలంగా ఉండి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మన దీన మనస్కులై ఉండాలి. అప్పుడు దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. దేవుని యొక్క కొమ్ము హెచ్చింపబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనము ఆయన రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకొని ఆయన బిడలంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాహుబలము ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి మూడవదిగా ఆయన మనకి అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను మనకి అనుగ్రహిస్తాడు. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనములో గనక చూస్తే, 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం గనక చూస్తే, మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇక్కడ దేవుని కృప సమాధానము మనకి విస్తరిస్తుంది. మరి దేవుని యొక్క మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి ఆయన వాగ్దానాలని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మరి అత్యధికమైనటువంటి వాగ్దానాలను ప్రభు మనకు అనుగ్రహించి ఈ లోకంలో దురాశను మనం ఏం చేస్తామంటే, ఆయన మహిమలో మనకి ఇన్ని వాగ్దానాలు మనకిస్తే దురాశను అనుసరించుట వలన లోకమందున్నటువంటి యొక్క భ్రష్టత్వం మూలంగా ఈ వాగ్దానాలను మనము కోల్పోవచ్చున్నాం. దేవుడేమో ఆయన మరి అత్యధికమైన వాగ్దానాలను మనకు అనుగ్రహిస్తే మనము దురాశలను అనుసరించుట వలన ఈ లోకమందున్నటువంటి భ్రష్టత్వమును మరి ఈ వాగ్దానము మనము పొందుకోలేకపోవచ్చున్నాము. కాబట్టి ఈ వాగ్దానాల మూలంగా మనము అన్ని భ్రష్టత్వాన్ని తీసివేసుకొని దేవ స్వభావాన్ని పొందుకొని దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క దేవ స్వభావాన్ని పొంది మనము పాలివారం అవ్వాలి అంటే మరి దేవుడిచ్చే వాగ్దానాలని మనం పొందుకోవాలంటే మనలో ఉన్న భ్రష్టత్వాన్ని దురాశను తీసివేసుకున్నప్పుడు ఆయన మహిమ చొప్పున ఆయన మనల్ని ఆ యొక్క దేవ స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి బైబిల్ మొత్తం మీద మరి 31,173 వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధన క్రొత్త నిబంధన మొత్తములో. మరి పాత నిబంధనలు అయితే 23,214 వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రొత్త నిబంధనలో మరి 7,959 వాగ్దానాలు
మనకి ప్రభు ఇచ్చాడు. మరి హన్నాకి మరి కుమారుణ్ణి అడిగింది, ప్రభువా నాకు సంతానం లేదు, నా యొక్క తోడుకోళ్ళకు కూడా సంతానం ఉంది, నాకు లేదని మరి యథార్థంగా అడిగినప్పుడు దేవుని వాగ్దానము 1 సంవత్సర కాలంలోనే నెరవేరి ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఏది 1 సంవత్సర కాలంలోనే. మరి ఎవరినిచ్చాడు? సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక రాజుగా దేవుడు తీర్చిదిద్దాడు. అలాగే మరి ఇక్కడ అబ్రహాముకు కూడా 25 సంవత్సరాల తర్వాత నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలకు నెరవేరింది? 25 సంవత్సరాల తర్వాత ఇచ్చిన వాగ్దానము నెరవేరింది. మనమేందంటే మరి ఈ ఇవ్వంగానే మనం ఏదైనా అడగంగానే వెంటనే కావాలనుకుంటాం, వెంటనే కోరికలు తీరాలనుకుంటాం. అబ్రహాము గారు 25 సంవత్సరాల వరకు ప్రభు వాగ్దానం కొరకు ఎదురు చూచినాడు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు, కుమారుడు ఇస్సాకుని. కాబట్టి మరి మనము కూడా మరి దేవుని మరి వాగ్దానాల కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఏదైనా మనకి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యమైనా కూడా ఆయన ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. ఆలస్యంలో అమృతము దాగి ఉంటుంది. కాబట్టి మనం అబ్రహాములాగా ఆ యొక్క వాగ్దానం కొరకు మనం ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. తర్వాత 4వదిగా ప్రభు దుష్టత్వం నుండి మనల్ని తప్పిస్తాడు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో గనక చూస్తే, అయితే ప్రభు నమ్మదగిన వాడును, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మరి ఆయన ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మనందరినీ స్థిరపరిచి మరి దుష్టత్వం నుండి మనల్ని కాపాడే దేవుడు కనుక ఆయన మీద మనం నమ్మకం ఉండాలి, విశ్వాసాన్ని ఉంచాలి. మరి మనుషులెవరు కూడా మనలో ఉన్న దుష్టత్వాన్ని, పాపాన్ని తీసివేసే వాళ్ళెవ్వరూ కూడా లేరు. ఆ యొక్క ప్రభు రక్తం ద్వారానే మన దుష్టత్వాన్ని ప్రభు తీసివేసి మనల్ని కాపాడేటువంటి దేవుడు. అలాగే కీర్తనల గ్రంథము 11వ కీర్తనల 6వ వచనము కనుక చూస్తే, కీర్తనలు 11వ సంకీర్తన 6వ వచనం కనుక చూస్తే, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగము అగును. దుష్టులు ఎవరైతే ఉన్నారో దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగము. కాబట్టి దుష్టుల మీద ఆయన మరి వడగండ్లను కురిపించే దేవుడు. దుష్టులను మరి ఆయన మరి అగ్నిగంధకములను వడగాలి నుండి మరి కురిపించి నాశనం చేసేటువంటి దేవుడు. అట్టి దుష్టత్వం నుండి నిన్ను నన్ను కాపాడేటువంటి దేవుడు కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలను మనం పట్టుకొని ఓపికగా ప్రభు కొరకు మనము ఎదురు చూడాలి. కాబట్టి మన ప్రతి అవసరత ఏదున్నా, చిన్నదైనా పెద్దదైనా, ఆయన అడిగినప్పుడు ఆయన క్రీస్తు యేసు మహిమలో నీ యొక్క ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చే దేవుడుగా మనకి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభు సన్నిధి నువ్వెప్పుడైతే యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో, ఆయన సన్నిధి మోషేకు తోడుగా ఉన్నట్టు మరి నీకు నాకు ప్రభు తోడుగా ఉంటాడు. మరి ప్రభు మనకు అమూల్యమైనటువంటి అత్యధికమైన వాగ్దానాలను ఇచ్చి మన మీదకి వచ్చే ప్రతి దుష్టత్వము నుండి ప్రభు మనల్ని కాపాడతాడు. కనుక ఆయన వాగ్దానాల మీద మనం నమ్మకం పెట్టుకొని మనం ప్రార్థించే వాళ్ళంగా మనము ఉండాలి. కాబట్టి ప్రభు దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో మనం దేవుని సన్నిధిలో మర్రపెట్టుకునే వాళ్ళంగా మనం ఉండాలని మరి దేవుణ్ణి మరి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును
ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న ప్రవ్వా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మీరు మాకు దయా కిరీటంగా అనుగ్రహించి, నా ప్రవ్వా, నా తండ్రి, మీరిచ్చినటువంటి నా తండ్రి వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. మాకున్నటువంటి ప్రతి అవసరత అక్కర కూడా క్రీస్తు యేసు మహిమలో మీరు మాకు తీర్చే దేవుడుగా ఉన్నారు ప్రవ్వా. ఈ లోకంలో నా తండ్రి మేము ఎక్కడికి వెళ్తున్నా నీ సన్నిధి మాకు తోడుగా ఉంటుంది. నా ప్రభు, నీవే మా ప్రక్క నుండి మాకు తోడు నీడగా ఉండే దేవుడు అని వాగ్దానం ఇచ్చావు. మాకు కలిగినటువంటి భయాలన్నిటిని తీర్చే దేవుడుగాను, దుష్టత్వం నుండి నిత్యము మమ్మల్ని కాపాడే దేవుడుగాను ఉన్నావని మేము గ్రహించి, నా తండ్రి, ఈ లోకములో నా ప్రవ్వ మరి మనుషుల మీద కాకుండా జీవం కలిగిన నీ మీద మేము ఆధారపడుతూ ఈ వాగ్దానాలు నమ్ముకొని నా ప్రవ్వ నీ ప్రియ బిడలంగా మేము జీవించుటకు మాకు సహాయము దయచేయండి. నా ప్రవ్వ, నా తండ్రి, మా పాళ్ళను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కాలములో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడను మీరు నా తండ్రి స్వస్థపరచండి. అయా, ఏ కుటుంబం ఏ అవసరతలో ఉన్నదో ప్రభా తీర్చగల దేవుడైందని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రవ్వ, ఇదిగో నాయన, ఈ యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు కూడా నా తండ్రి నిరక్షణ వస్త్రాన్ని అనుగ్రహించి కృపచూపమని ప్రార్థిస్తున్నాను. నా ప్రవ్వ, ఇదిగో నిరాకడ అతి సమీపముగా ఉంది. మరి నీ సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ మేమైతే ఇంకా నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నాం తండ్రి. క్షమించి మేమందరం కూడా నీ వాక్యానికి లోబడి నా ప్రవ్వ నిరాకడకు మేము సిద్ధపడుటకు తండ్రి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించి మీ కృపలో ఇంకా ముందుకు సాగడం సహాయం చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యవన బిడ్డలను బట్టి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, మరి చెప్పినటువంటి వాక్యము మాలో నీరు కట్టి ఫలింపచేసి అయా నూరంతలుగా ఫలించుటకు మీరు సహాయం అందించమని నా ప్రభువా, నా తండ్రి, ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.